దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 24th మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 23వ అధ్యాయము 11వ వచనము. ప్రావర్బ్స్ చాప్టర్ 23 and verse 11. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడును. నీతో వ్యాధ్యమాడుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు మన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? శత్రువుతో మాట్లాడుతున్నాడు. మనకున్న సమస్యతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన మామూలు వ్యక్తి కాదు. ఎవరికైతే నువ్వు ఈ కష్టం తెచ్చావో, ఎవరికైతే ఈ సమస్య తెచ్చావో, ఆయన సామాన్యవాడు కాదు. వాని దేవుడు బలవంతుడు. వాని దేవుడు ఏమై ఉన్నాడు? విమోచకుడు, బలమైన విమోచకుడు. అంటే ఎటువంటి పరిస్థితి ఆయన భక్తుడికి వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఆయన కుమారుడికి వచ్చినా, ఆయన కుమార్తెకు వచ్చినా, ఆయన ఏం చేయగలడు? విమోచించగలడు. అందుకే కీర్తనకాడు అంటాడు, సమాధిలో నుంచి నా ప్రాణమును విమోచించి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు పరిచయమైన యోబు భక్తుడు కూడా అంటున్నాడు, నా విమోచకుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, సజీవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇష్యూస్లో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, దేవుడు ఈరోజు మనల్ని బలపరుస్తున్నాడు. ఏంటంటే, నిన్ను విమోచించే మీ యేసయ్య బలవంతుడు. నిన్ను విమోచించే యేసుక్రీస్తు వారు సమస్తము సాధ్యము. అందుకే భక్తుడు అంటాడు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. గనుక నీ విమోచకుడు బలవంతుడు. అందుకే చాలాసార్లు ఒక మాట వాడతాం. ఏం మాట్లాడతామంటే, దేవుడున్నాడు. చాలా మంచి మాట. ఎందుకు తెలుసా? ఆ దేవుడు బలమైన విమోచకుడు. ఏం చేస్తాడు? నీ శత్రువుతో డిస్కషన్ పెడతాడు. మన భాషలో పంచాయతీ పెడతాడు. వాదిస్తానంటున్నాడు. అర్థమవుతుందండి? ఇది ఇప్పుడు ఏం చేయాలి? నేను పాస్టర్ గారండి, నేను ఏమి చేయాలి అనే ప్రశ్నకు జవాబు చెప్పమంటారా? కేవలము దేవుణ్ణి నమ్మాలి. నా విమోచకుడు బలవంతుడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ప్రావర్బ్స్ చాప్టర్ 23 and verse 11. For their Redeemer is mighty. He shall plead their cause with thee. For their Redeemer. ఎవరు? ఆయన దేవుడు ఎవరినైతే తన పిల్లలుగా చేసుకున్నాడో వారి యొక్క విమోచకుడు బలవంతుడు. హీస్ మైటీ. యువర్ రిడీమర్ ఇస్ మైటీ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యూ డోంట్ హ్యావ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లో ఈ సమయంలో ఎటువంటి పరిస్థితి జరుగుతున్నా ఈ మాటతో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నిన్ను విమోచించువాడు బలవంతుడు. हालेलुया. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 23rd चैप्टर और 11 वचन पढ़ रहे हैं. क्योंकि उनका छुड़ाने वाला सामर्थ्य है, उनका मुख माँ तेरे संग वही लड़ेगा. उनको बात करने की जरूरत नहीं, उनको सफाई देने की जरूरत नहीं. उनका परमेश्वर ही उनसे सफाई दे देगा. हालेलुया. उनका परमेश्वर ही उनको सफाई देगा, क्योंकि उनको छुड़ाने वाला बलवंत है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకొని అవసరం లేదు. నీవు వెళ్ళి ఇదిగో నేనేం చేయలేదు, నేను చెప్పనవసరం లేదు. నీ దేవుడే నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు, నీ పక్షంగా మాట్లాడతాడు. ఈయన కుమారుడు, ఈయన కుమార్తె నీతిమంతుడు అని దేవుడే సాక్ష్యం చెప్తాడు. కనుక ఇటువంటి బలమైన విమోచకును మనము కలిగి ఉండి బలహీనంగా బ్రతకరాదు, బలహీనమైన మాటలను పలకరాదు. అర్థమవుతుందండి? నువ్వు పడిపోయి ఉన్నావు. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారని దేవుని వాక్యం. ఎందుకు తెలుసా? నీ విమోచకుడుకు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా. ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పాలి. శత్రువు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పాలి. కష్టం వచ్చినప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాలి. దుఃఖం వచ్చినప్పుడు ఏం చేసుకుంటావో ఉపాయం లేని పరిస్థితిలో ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాలి. ఎందుకు తెలుసా? మన విమోచకుడు బలవంతుడు. ఆయన మనపక్షంగా వారితో డిస్కస్ చేస్తాడు, మాట్లాడతాడు. గెట్ అవుట్ అని చెప్తాడు.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేసేవాడు. ఈ డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా నీవు విమోచించగల సమర్థుడు అయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు మేము ఏమై ఉన్నాము, ఇది కేవలము మీ యొక్క కృపను బట్టి అయి ఉన్నామయ్యా. ఈరోజు మేము ఏమై ఉన్నాము, కేవలము మీ విమోచన కార్యం బట్టి అయి ఉన్నామయ్యా. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఎవరెవరైతే దుఃఖంలో, ఈ ఆరాధనలో ఎవరెవరైతే నాయన బాధలో ఉన్నారో, ఎవరెవరైతే దేవా తని నలిగిపోయి ఉన్నారో ప్రభా, ఈరోజు నాయన వారు చెప్పుకుంటున్నారయ్యా, వారు నిన్ను స్తుతిస్తున్నారయ్యా. ఎందుకంటే నన్ను ఈ పరిస్థితుల్లో నుంచి తప్పించువాడు, విమోచించువాడు బలవంతుడు. హల్లెలూయా. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్య వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఎందుకంటే నాయన వారికి జాబ్ ఇచ్చే నీవు బలవంతుడు అయ్యా, మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో కూడా మీ సహాయం కొరకు స్తోత్రంలో దేవా. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నవారు, ఎగ్జామ్స్ రాస్తున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, చదువుకుంటున్నవారు, స్కూల్స్లో, కాలేజ్, యూనివర్సిటీలో అందరినీ కూడా మీరు దీవించి వారు ఉన్న ప్రతి బలహీనత నుంచి, వారికి ఉన్న ప్రతి కష్టం నుంచి వారందరినీ కూడా మీరు విడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషు దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. సేవకులందరినీ బలపరచండి అయ్యా. దేవ, వారికున్న పరిస్థితుల్లో నుంచి వారిని విమోచించమని అడుగుతున్నాను. వారికున్న ఆర్థిక ఇబ్బంది నుంచి విమోచించండి అయ్యా. వారికున్న దేవ ఇబ్బంది పరిస్థితి నుంచి విమోచించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనతో తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.